నగరంలో నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా నేరాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ముఖ్యంగా అంతరాష్ట్ర ముఠా చేస్తున్న నేరాలు పోలీసులకు ఛాలెంజింగ్గా మారుతున్నాయి. నగరంలో వరుసగా వస్తున్న నేరాలపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు ఎంత లోపల దాగి ఉన్నా పట్టుకుని వారికి శిక్ష విధిస్తామని సుధీర్ బాబు స్పష్టం చేశారు. వివిధ నేరాల్లో పట్టుబడ్డ నేరస్తులను డిమాండ్ చేసినట్లు ప్రకటించారు. ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది. దీనిలో అబ్దుల్ ఖాదర్, హబీబ్ అని ఇద్దరు మెయిన్ నేరస్తులు ఉన్నారు. బర్దన్ అని ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి 29 lakhs ఇచ్చి 29 lakhs తో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలా చెప్పి దీని ద్వారా ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని కొనడం. కానీ ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి, నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్ కు మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుద్దని చెప్పి ఒకటి. ఈ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్ కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే, అతను ఏం చేశారంటే, ఎలాగో మనీ వస్తుంది కదా, ఇది వేరే ఫ్రెండ్స్ కి పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. తీసుకెళ్లి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసి, ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి, ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. అక్యూజ్ అందరూ అరెస్ట్ చేశాం. 29 lakh rupees వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అల్లం శివ, ఇది పహాడీ షరీఫ్, దాని తర్వాత శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఇటువంటి చాలా ప్లేసెస్ లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. కాకపోతే హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్లీ గానే మహబూబ్ నగర్ లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి HB అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర about 20 lakh rupees సీజ్ చేయడంతో పాటు బైక్, total worth that gold ornaments and silver, then bikes and all seized from him. He's a ex-convict also. Some other cases lo kuda imprisonment ayinadu. Then he is again getting into this kind of offences. So we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP. తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ ను మేము SOT ఆపరేషన్ పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs వెతికెళ్ళిన వాళ్ళను నేరస్తును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక HB అఫెండర్, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 3 ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లో అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, యూపీ నుంచి. హైదరాబాద్ లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాడు. బార్బర్ గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చేసేవాడు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అలవాటు పడి యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేశాడు. దీంట్లో 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్, అవి 13. దాని తర్వాత 12 gauge షెల్, లైవ్ షెల్, అవి కూడా అతని దగ్గర ఒక 5 ఉన్నాయి. టోటల్ 18 rounds అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 pistols, కంట్రీ మేడ్ దిస్ గన్స్. అమ్మాలని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 2 నేరస్తుల్ని. వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.